అందరికీ వందనాలు. ఈ యొక్క వేకువ దేవుని చెంత అనే యొక్క కార్యక్రమంను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ సమయంలో నాయన ఈ యొక్క వేకువ దేవుని చెంత అనే యొక్క కార్యక్రమమును ప్రార్థనతో ప్రారంభించుకోబోతుండగా మీ ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించండి నాయన. మా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందండి. మా యొక్క విజ్ఞాపనలన్నింటినీ తగిన సమయంలో తగిన కార్యాలు మీరు జరిగించి నాయన. అయా వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇటువంటి కీడు నష్టం అపాయాలకు గురి కాకుండా కాపాడండి నాయన. అయా ప్రభా, యొక్క ప్రార్థనతో ప్రభా ఈ యొక్క వేకువ దేవుని చెంత అనే కార్యక్రమమును ప్రార్థనతో ప్రారంభించుకోబోతుండగా మీ కృప చూపించి మీ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నేనుందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నేనుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనత నాయందునా అవమానము నాయందునా, బలహీనత నాయందునా అవమానము నాయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి నేనుందునే, పడినను కృంగినను నీ కృప కలిగి నేనుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను
నివాసము, సియోను శాలేము మన నిత్య నివాసము. చేరుటయే నా జనము, ఈ ఆశ కలిగి నేనుందునే. చేరుటయే నా జనము, ఈ ఆశ కలిగి నేనుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. శివలీల గారి కుటుంబం గురించి ప్రార్థన చేసుకుందాం మనందరం కలిసి. వారి కుటుంబానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలుగచేసి రక్షణ మారు మనసు అనుభవాలను ప్రభువారు వారికి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ప్రభువా, ఇప్పుడు దాకా మాకు మంచి ఆరోగ్యాలను క్షేమాన్ని మీరు కలిగించిన ఆయన అయా, ఇప్పుడు దాకా మిమ్మల్ని పాటలతో స్తుతించగలన కృపనిచ్చారు, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, కొన్ని అంశాల నిమిత్తం విజ్ఞాపన చేయుచుండగా మీ ఆత్మను నడిపింపును మీరు అనుగ్రహించండి తండ్రి. తగిన సమయంలో మీ కార్యాలను జరిగించండి దేవా. ప్రభువా, శివలీల గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. వారి కుటుంబంలో ప్రభువా అయా రక్షణానందాన్ని మారుమనసు అనుభవాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టుకోండి ప్రభువా. అయా, మీ కార్యాలు జరిగించండి అయా, మీ నామానికి మహిమార్థమైన కార్యాలు ప్రారంభించండి తండ్రి. అయా ప్రభువా, వారి కుటుంబంలో ప్రభువా అయా మంచి ఆరోగ్యాన్ని కలుగొచ్చేయండి నాయన. ఎవరు ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నారో మాకైతే తెలియదు నాయన. అయా, వారికి మంచి ఆరోగ్యాలు కలుగొచ్చేయండి తండ్రి. అయా, మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఈవులను అవసరతలను మీరు తీర్చండి నాయన. ఎటువంటి కొదువ లేకుండా సమృద్ధి అనుభవాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. అయా, వారు ప్రభువా మీ యొక్క ప్రేమను రుచి చూచుటకు సహాయము చేయని నాయన. అయా ప్రభువా, మేము విశ్వాసముతో ప్రార్థించుచుండగా నాయన అయా, వారు మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడుటకు సహాయము చేయండి తండ్రి. అయా, అటు రీతిగా వారికి మారు మనసు అనుభవాన్ని రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించండి నాయన. అయా, వారి కుటుంబంలో ఎవరైతే రక్షణ ఆనందము లేదో నాయన, మారు మనసు అనుభవం లేదో ప్రభువా అయా, వారందరికీ మంచి ఆరోగ్యాలు కలుగ చేసి రక్షణ ఆనందాన్ని మారు మనసు అనుభవాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా, వారు ఎటువంటి అవసరతలతో ఉన్నారో ప్రభువా వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి నాయన. ఎటువంటి కొదువ లేకుండా సమృద్ధి అనుభవాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ప్రభువా, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందాన్ని దయచేయని నాయన. అయా, వారి కుటుంబాన్ని బట్టి ప్రభువా, వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన. అయా, వారి బంధువులు వారి స్నేహితులందరూ మారు మనసు పొందుటకు సహాయం చేయని నాయన. అయా, అటువంటి మార్పును ప్రభువా శివలీల గారి కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయా, మీ నామానికి మహిమార్థమైన కార్యాలు వారి కుటుంబం పైన మీరు జరిగించని నాయన. అయా, తగిన సమయంలో తగిన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయా, మీ కృప చూపించండి దేవా. ప్రభు అలాగే తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, వారు విశ్వాసముతో ప్రభువా అయా ప్రార్థనాంశం ఇచ్చి ఉన్నారు నాయన. అయా, ఖచ్చితంగా నా దేవుడు నన్ను మారుస్తాడు, మమ్మల్ని మారుస్తాడు, మాకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడని ప్రభువా అయా, వారు విశ్వాసముతో ఉండుటకు సహాయము చేయని నాయన. అయా, అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి.
ప్రభువా మా ప్రార్థనలు మీరు ఆలకించి నాయన అయా శివలీల గారి కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ మారు మనసు అనుభవాన్ని నాయన రక్షణానందాన్ని అనుగ్రహించి మంచి ఆరోగ్యాలతో మీరు నింపే ప్రభువా, ఎటువంటి వ్యాధి ఎటువంటి కీడు నష్టం అపాయాలకు గురి కాకుండా మీరు క్షేమాన్ని ప్రభువా అయా ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం ప్రార్థించిన రీతిగా శివలీల గారి కుటుంబాన్ని ప్రభువారు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు అనుభవాన్ని రక్షణానందాన్ని ప్రభువారు కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకుందాం. మల్లికార్జునరావు గారి గురించి ప్రార్థన చేసుకుందాం. వారందరూ కలిసి గృహ నిర్మాణం ప్రారంభించారు. పనులన్నీ సక్రమంగా జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. వారి యొక్క గృహ నిర్మాణంలో ప్రభువారు తోడుగా నడిపించి పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జయకరముగా జరిగించి గృహము ప్రభువుకు ప్రతిష్ఠ చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా జ్ఞాపకం చేసుకుని నాయన మల్లికార్జునరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అయా వారికి మారు మనసు అనుభవాన్ని దయచేయండి నాయన. ప్రభువా వారి కుటుంబంలో ప్రభువా అయా ప్రభా సంతోషకరమైన ప్రభా కార్యము ప్రారంభించుకుంటున్నారు నాయన. వారికి ఒక సొంత గృహాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయా పనుల్లో మీరే తోడుగా నడిపించండి నాయన. అయా యొక్క పనిలో అన్నింటిలో మీరే తోడుగా నడిపించండి. వస్తున్న ప్రభా పని వారందరూ కూడా మంచిగా సహకరిస్తూ నాయన అయా ఎక్కడ మోసం చేయకుండా ప్రభువా మంచిగా పనులు చేయడానికి సహాయం చేయని నాయన. ఎక్కడ ప్రభా ఎగ్గొట్టకుండా నాయన అందరూ ప్రభువా అయా సమయానికి వచ్చి పని చేసుకొని వారి కూలి వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి సహాయం చేయని నాయన. అయా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి నాయన. అయా వారి కుటుంబంలో ఎటువంటి కొదువ లేకుండా సమృద్ధి అనుభవాన్ని దయచేయండి తండ్రి. అయా ప్రభా ఇలాంటి టైంలో ప్రభా మీరే తోడుగా నడిపించండి నాయన. అయా ప్రభా ధనమును ప్రభు ఆర్థికంగా ఎవరు ఎంత అయితే ఇబ్బంది పడుతున్నారో నాయన అయా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరే సమకూరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభు జ్ఞాపకం చేసుకొని నాయన అయా మీరే సహాయం చేయండి. ఆ పనులన్నింటిలో మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. అయా జయకరముగా ప్రభు వారి గృహ నిర్మాణంలో మీరే తోడుగా ఉండి నడిపించి నాయన. అయా ప్రభు వారందరూ కలిసి నాయన అయా ప్రభు మీ గృహంలో నాయన మిమ్మల్ని స్తుతిస్తూ వారి గృహంలో ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ నాయన మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి దేవా. అయా అటువంటి కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మీ నామానికి మహిమార్థమైన కార్యాలు ప్రారంభిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన మల్లికార్జునరావు గారికి కూడా ప్రభువా మారు మనసు అనుభవాన్ని దయచేయండి నాయన. అయా వారి కుటుంబంలో ప్రభు వారికి మారు మనసు అనుభవాన్ని మీరు అనుగ్రహించి రక్షణ ఆనందాన్ని కలుగ చేసి నాయన మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. అయా మీరే సహాయం చేయండి నాయన. ఎక్కడ పనులు ఆగిపోకుండా నాయన పనివారు మోసము చేయకుండా నాయన అయా ప్రతి ఒక్కరు మంచిగా వచ్చి ప్రభు పని చేసి నాయన అయా వారికి మంచిగా సహకరించగల మనసును మీరు అనుగ్రహించండి తండ్రి. అయా అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా సంతోషముగా ప్రభువా అయా గృహములో ప్రభువా వారందరి కుటుంబం అంతా కలిసి నాయన మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి దేవా. అయా అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా అటువంటి కార్యాలు మీరు జరిగించి దేవా అయా మీ నామానికి మహిమార్థమైన కార్యాలు ప్రారంభిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అయా మీ నామానికి మహిమార్థమైన కార్యాలు జరిగించండి తండ్రి. ఆశ్చర్యకరడానికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదుగా నాయన. అయా వారి యొక్క హృదయాలోచనలు మీరు తీర్చి నాయన వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరే సమకూర్చండి దేవా. ప్రభువా మీరే కార్యాలు జరిగించిన ఆయన అయా అటు రీతిగా వారి యొక్క ప్రభువా గృహ నిర్మాణంలో మీరే తోడుగా ఉండి నడిపించిన ఆయన జయకరముగా ప్రభు మీరు జరిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి వారికి మారు మనసు అనుభవాన్ని మీరు అనుగ్రహించి రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించి నాయన అయా వారిని మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా ప్రభువా వారి కుటుంబ సభ్యులందరినీ మీరు నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా ప్రభు మీ కార్యాలు అటు రీతిగా జరిగించి తగిన సమయంలో తగిన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రార్థన చేసుకుందాం. కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. రాము అనే తమ్ముడు గురించి ప్రార్థన చేద్దాం. ఆ తమ్ముడు నూతనంగా సండే స్కూల్కి వస్తున్నాడు. వారి కుటుంబము అన్య కుటుంబము అయినా సరే తను సండే స్కూల్కి వస్తూ ఉండేవాడు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎలా పడితే అలా ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు దుష్ట ప్రభావం వచ్చిందేమో అనుకుంటున్నారు. ప్రభువారే ఏది ఏమైనప్పటికీ ప్రభువారే మంచి ఆరోగ్యాన్ని కలుగు చేసి మంచిగా ప్రభువారే స్వస్థపరచున్నట్లుగా తమ్ముడు రాము గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా రాముని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నూతనముగా ప్రభా సండే స్కూల్కి వస్తూ ఉండేవాడు నాయన. ప్రభా చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా దుష్ట ప్రభావాలు చోకుంటే ప్రభా మీరే ప్రభా విడుదలను కలిగించండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయా పెద్దలను గౌరవిస్తూ ప్రభువా అయా తోటి వారిని ప్రేమించగల మనసును మీరు అనుగ్రహించండి తండ్రి. అయా వారి కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు నాయన. అయా ప్రభా దుష్ట ప్రభావం చూపిస్తుంది
చెప్పుకుంటున్నారు నాయన. అయా ప్రభు ఆ యొక్క దుష్ట ప్రభావం నుంచి ప్రభా తమ్ముడి నుంచి ప్రభా మీరు విడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా మీ కార్యాలు జరిగించండి అయ్యా. అయా మీ నామానికి మహిమార్థమైన కార్యాలు జరిగించండి నాయన. తమ్ముడిని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన, మంచి ఆరోగ్యాన్ని కలుగొచ్చేయండి నాయన. అయా వారి కుటుంబంలో చిరునవ్వును కలిగించండి నాయన. అయా తమ్ముడిని మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువా. అయా చిన్నతనంలోనే ప్రభువా మీలోని ఎదుగుటకు సహాయము చేయండి నాయన. వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ప్రభువా కలవరపడకుండా భయపడకుండా నాయన. అయా యేసయ్య మా యొక్క బిడ్డను బాగు చేస్తాడని నాయన. అయా వారు ప్రభువా విశ్వాసము కలిగి ఉండుటకు సహాయము చేయండి తండ్రి. అయా అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. దేవా మీ నామానికి మహిమార్థమైన కార్యాలు ప్రారంభించండి నాయన. అయా తమ్ముడు ప్రభా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలా ఉంటున్నాడు అంట నాయన. అయా మీ కృప చూపించండి నాయన. అయా చీకటి శక్తుల నుంచి విడుదల కలిగించండి నాయన. సాతాను గాడి క్రియలను నిర్మూలము చేయని నాయన. అయా ప్రభా మీరే సహాయము చేసి నాయన. అయా బిడ్డ ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా కాపాడండి ప్రభువా. అయా మంచి ఆరోగ్యాలతో మీరు నింపండి నాయన. మంచి ఆరోగ్యాన్ని మీరు కలిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి. అయా నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నాయన. మీ కృప చూపించండి నాయన. మీ కార్యాలు జరిగించండి తండ్రి. ఆ తమ్ముడిని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. అయా చిన్న బాలుడు నాయన. అయా ప్రభా చిన్నతనంలోనే ప్రభా మీలో ప్రభా ఎదుగుతుండగా ప్రభువా అయా సాతానుగాడు క్రియ చూపిస్తున్నాడు నాయన. అయా వాడి యొక్క క్రియల నుంచి యేసు నామమున మీరు విడుదల కలిగించి నాయన. అయా మీ కృప చూపించండి నాయన. ఆ తమ్ముడు మునుపటిలాగే ప్రభు అందరితో కలిసి ప్రభువా అయా పెద్దవారిని గౌరవిస్తూ నాయన, తల్లిదండ్రులను ప్రేమిస్తూ ప్రభువా అయా జీవించగల మనసును మీరు అనుగ్రహించండి తండ్రి. అయా మీ కృప చూపించండి. చదువుల్లో మీరే తోడుగా నడిపించండి. మంచి జ్ఞానము కలిగి నాయన, మీ యందు భయభక్తులు కలిగి జీవించగల మనసును మీరు అనుగ్రహించండి నాయన. ఎక్కడ ప్రభా మీకు దూరం అవ్వకుండా నాయన, అయా మంచిగా మీకు దగ్గర అవుతూ సన్నిధికి ప్రభా దగ్గర అవుతూ నాయన మీ సహవాసములో ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి. అయా అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయా వారి కుటుంబంలో ప్రభా చిరునవ్వును కలిగించండి నాయన. నా బిడ్డలు ఎందుకు ఇలా అయిపోతున్నారని నాయన వారి కుటుంబ సభ్యులు ఎక్కడా ప్రభువా బాధపడకుండా కృంగిపోకుండా నాయన అయా వారికి ధైర్యాన్ని కలుగొచ్చేయండి నాయన. అయా మీరే ముట్టి అట్టి రీతిగా స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. వారి కుటుంబ సభ్యుల్లో కూడా ప్రభువా అయా మారు మనసు అనుభవాన్ని దయచేయండి నాయన. రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించండి నాయన. ఆ తమ్ముడిని మీరు ముట్టి ప్రభువా అయా తమ్ముడు ద్వారా ప్రభువా అయా వారి కుటుంబంలో మీరు కార్యాలు జరిగించండి నాయన. అయా ప్రభా తమ్ముడు ద్వారా ప్రభా వారి కుటుంబ సభ్యులు అనేకులు ప్రభా మార్పు చెంది నాయన రక్షణ అనుభవంలో నీకు నడువుటకు సహాయము చేయండి తండ్రి. అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. మీ కార్యాలు జరిగించండి నాయన. అయా అటు రీతిగా మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా ప్రభువా అయా తమ్ముడు రాముని మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా మీ కార్యాలు జరిగించండి నాయన. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా మీరే ప్రభా తమ్ముడిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి నాయన మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మేము నమ్ముచున్నాం నాయన. మేము విశ్వాసముతో నమ్ముచున్నాం నాయన. అయా ప్రభా తమ్ముడిని మీరు బాగు చేస్తారని నమ్ముచున్నాము నాయన. అయా మేము చూడాలి ప్రభువా. అయా తమ్ముడు ప్రభా మీ సన్నిధిలో సాక్షిగా నిలబడి నాయన తన సాక్ష్యాన్ని పంచుకోగలిగిన కృపను మీరు దయచేయండి తండ్రి. అయా వారి కుటుంబ సభ్యులందరూ ప్రభువా కలిసి మిమ్మల్ని స్తుతించుటకు సహాయము చేయండి, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము చేయండి నాయన. అటువంటి కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మీ కృప చూపించి మీ కార్యాలు జరిగించి నాయన అయా తమ్ముడు రాముని ప్రభువా అయా వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి రక్షణ ఆనందాన్ని మారు మనసు అనుభవాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ప్రార్థించిన రీతిగా ప్రభువారు మన ప్రార్థనలన్నీ ప్రభువారు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తమ్ముడు రామును ప్రభువారు ముట్టి స్వస్థపరిచి బాగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు మారు మనసు అనుభవాన్ని రక్షణ ఆనందాన్ని ప్రభువారు కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప సాక్షులుగా వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభువారు తన సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకుందాం. మన గ్రామం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తక్కెలపాడులో ఎంతమంది అయితే ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతున్నారో వారందరికీ ప్రభువారు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించినట్లుగా, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభువారు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. మహోన్నతరానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా జ్ఞాపకం చేసుకొని నాయన ఈ వేకువ కాలంలో ప్రభువా మిమ్మల్ని ప్రభువా స్తుతించుచుండగా ప్రభువా అయా ప్రభువా మీకు విజ్ఞాపన చేయుచున్నాం నాయన. విశ్వాసముతో ప్రభువా అయా మేము విజ్ఞాపన
విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మా విజ్ఞాపనలన్నింటినీ మీరు ఆలకించి తండ్రి అయా ప్రభా తగిన సమయంలో తగిన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. అయా మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మా గ్రామంలో ఎవరైతే ప్రభువా అయా మాకు తెలిసి కొంతమంది ఉన్నారు, తెలియక ఇంకా ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు నాయనా. అయా అన్నీ చూచేవాడా నీకు వందనాలు తండ్రి. సర్వము ఎరిగిన దేవా నీకు స్తోత్రాలు నాయనా. అయా మా గ్రామంలో ఎవరైతే ఈ వైరస్ బారిన పడి ఉన్నారో నాయనా వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగొచ్చేయండి నాయనా. వారు ఎటువంటి అనారోగ్యముతో బాధపడుతున్నారో తండ్రి అయా మీరు ముట్టి స్వస్థపరచండి నాయనా. అయా మీరు బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా మా గ్రామ ప్రజలందరూ ప్రభువా అయా ఆరోగ్యముతో ప్రభువా మిమ్మల్ని స్తుతించడకు సహాయము చేయండి నాయనా. మిమ్మల్ని ఆరాధించడకు సహాయము చేయండి దేవా. అయా అటువంటి కార్యాలు జరిగించండి నాయన. అటువంటి మార్పును ప్రభువా మా గ్రామంలో మీరు జరిగించండి నాయన. అయా అటువంటి క్రీస్తు ప్రేమను నాయన ప్రతి ఒక్కరు ప్రభువా అయా ప్రభా రుచి చూచుటకు సహాయము చేయండి నాయన. అయా ఇటువంటి పరిస్థితుల ద్వారా అన్నా కానీ ప్రభువా అయా మిమ్మల్ని తెలుసుకొనుటకు సహాయము చేయండి నాయన. మా గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని తెలుసుకొని నాయన మిమ్మల్ని ఆరాధించడకు సహాయము చేయండి నాయన. అయా మిమ్మల్ని స్తుతించడకు సహాయము చేయండి నాయన. మీకు ప్రార్థించగలిగిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి తండ్రి. అయా అటువంటి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అట్టి రీతిగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి రోగులను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. అయా మంచి ఆరోగ్యాలతో మీరు నింపండి నాయన. అయా వారు ఎటువంటి ఏ విధమైన ప్రభు అనారోగ్యాలతో ప్రభా బాధపడుతున్నారో మాకైతే తెలియదు తండ్రి. అయా ప్రభా మీ కృప చూపించండి. కొంతమంది చెప్పుకోలేక ప్రభువా అయా దాచుకొని ఉంటున్నారు నాయన. అయా అటువంటి వారిని కూడా ప్రభువా అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా అటువంటి వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. బాగు చేసి సరిచేయండి నాయన. అయా మారు మనసు అనుభవంలోనికి ప్రభు మా గ్రామ ప్రజలందరినీ నడిపించండి నాయన. అలాగే తండ్రి మా గ్రామంలో ప్రభువా ఎవరైతే ప్రభు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో నాయన అయా వారందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. అయా మంచి ఆరోగ్యాన్ని మీరు కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా మీ కార్యాలు జరిగించండి నాయన. వారికి కావలసిన ఔషధాలు మీరు అనుగ్రహించండి నాయన. అయా వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో నాయన వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడుదల కలిగించి సంపూర్ణమైన ప్రభా సమృద్ధి అనుభవాన్ని మీరు అనుగ్రహించండి నాయన. అయా మీ కృప చూపించండి తండ్రి. అయా మా గ్రామంలో ఉన్న ధనవంతులకు కూడా మీరు ప్రేరేపించి నాయన అయా ప్రతి ఒక్కరు ప్రభు ఒకరికొకరు సహాయము చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమ చూపించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి అనురాగాలు కలిగి జీవిస్తున్నాయినా అయా అందరూ సమానమే అని ప్రభువా అయా జీవించగల మనసును ప్రభువా మా గ్రామ ప్రజలకు మీరు కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అట్టి రీతిగా మా ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించి కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ప్రార్థించిన రీతిగా మన గ్రామాన్ని ప్రభువారు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి ప్రతి ఒక్కరికి రక్షణానందాన్ని ప్రభువారు కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ప్రభువారు ఆర్థికంగా సహాయము చేసి సమృద్ధి అనుభవాన్ని ప్రభువారు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామమున మా స్తుతులు విజ్ఞాపనలు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిమ్మల్ని అందరినీ కూడా వేకువ దేవుని చెంతకు మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. 25 రోజులు దేవుడు మనందరినీ కూడా తన రెక్కల దాపున కాపాడినందుకు ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప, ఊపిరి పీలుస్తున్నామంటే దేవుని కృప, నిద్రించి లేచామంటే దేవుని కృప, ఏది ఏమైనా దేవుని కృపయే. ఇలాగా మరి ఒక 5 రోజులు ఇంకొక 4 రోజులు మనము వేకువ దేవుని చెంతను కొనసాగిస్తాం. ఆ తర్వాత నుంచి 66 బైబిల్ ధ్యానాలను మరి వారానికి 1 లేక 2 చొప్పున అవి కూడా లైవ్ రావటం జరుగుతుంది. 66 బైబిల్ పుస్తకాల ధ్యానాలు, మొదట బైబిల్ పరిచయం, ఆ తర్వాత ఆది కాండమును గురించిన వివరణ, ఒక 40 మినిట్స్ 45 మినిట్స్లోనే ఓన్లీ మెసేజ్ ఉంటుంది, ప్రార్థన మరియు వాక్యము మాత్రమే ఉంటుంది. కనుక అందరూ కూడా జూన్ మాసంలో అది ప్రారంభమవుతుంది. వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్, వారానికి 2 లేక 1 లైవ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కనుక అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని
చదవాలని మరొకసారి ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే మనము బైబిల్ చదివితేనే దాని వివరణ మనకు అర్థమవుతుంది. దాని వివరణ తెలిసినప్పుడు మనం మరింతగా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. వాక్యము అర్థం చేసుకోకపోతే, వాక్యాన్ని చదవకపోతే, వినకపోతే క్రీస్తుని మనం అర్థం చేసుకోలేం. క్రీస్తుని మనం అర్థం చేసుకోలేకపోతే అపవాది మన దగ్గరికి వస్తాడు. కనుక మనకు అర్థం కాని దాన్ని మనం ఆరాధించలేం. మనకు అర్థము కాని దాన్ని మనం స్వేచ్ఛగా దాని వైపు చూడలేము. స్వేచ్ఛగా దాన్ని మనం స్వీకరించలేం. మనకేదైనా తెలియలేదనుకోండి, దానిలో ఫెయిల్ అయిపోతాం. చాలామంది పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు? నాకు అర్థం కావట్లేదు సబ్జెక్టు, అందుకనే అర్థం కానప్పుడు నేర్చుకోలేరు. నేర్చుకోకపోతే అన్నిట్లో ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోతే చివరికి అవమానమే మిగులుతుంది, నిరుత్సాహం మిగులుతుంది. చాలామంది మరణించడం కూడా పిల్లల్ని మనం చూస్తున్నాం. అదొక అవమానంగా వాళ్ళు భావిస్తారు. కనుక ఇప్పటికే మీరు చాలాసార్లు ఫెయిల్ అయి ఉంటే, ఒకవేళ క్రీస్తు ఎవరో ఏంటో తెలియకనే ఆరాధిస్తూ ఉంటే వాక్యం చదవటం ప్రారంభించండి. రోజుకి 3 అధ్యాయాలు చదివితే, 3 నుంచి 5 అధ్యాయాలు చదివితే 300 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. మార్నింగ్ ఒక 3 అధ్యాయాలు, సాయంత్రం ఒక 3 అధ్యాయాలు చదివితే 300 రోజుల కంటే ఒక 10 రోజుల ముందే బైబిల్ని పూర్తి చేయొచ్చు. అంటే అక్టోబర్ కల్లా, ఒకవేళ జనవరిలో ప్రారంభిస్తే, ఒకవేళ ఇప్పుడు ప్రారంభిస్తే మీరు మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం కల్లా బైబిల్ మీరు పూర్తి చేయగలుగుతారు. మార్చిలోనే మరి బైబిల్ పూర్తి చేస్తారు. కనుక జనవరిలోనే ఒకవేళ ప్రారంభిస్తే కనుక మనం అక్టోబర్ కల్లా మనం బైబిల్ మొత్తాన్ని పూర్తి చేసుకుంటాం. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో కొత్త నిబంధన చదివి తిరిగి మళ్ళీ పాత నిబంధన కొన్ని సగం పుస్తకాన్ని చదవచ్చు. నిర్లక్ష్యం వలన, అర్థం కావట్లేదు, టైం లేదు, నిర్లక్ష్యం వలన ఈరోజు చాలామంది క్రైస్తవులు బైబిల్ వింటారు కానీ చదవరు. చదవని వారికి క్రీస్తు ఎవరో తెలియదు, వినేవారికి సగమే తెలుస్తుంది. అందుకనే సగం క్రీస్తులో ఉంటారు, సగం లోకంలో ఉంటారు. ఏది సాధించలేరు, ఏది సంపాదించుకోలేరు. చివరికి లోకంలో కలిసిపోతారు. దేవుని శక్తిని ఆశ్రయించలేని శక్తిహీన క్రైస్తవులుగానే మిగిలిపోతారు మరణం వరకు. పరలోక రాజ్యంలో ఒక మూలన ఉండే క్రైస్తవులు ఎవరయ్యా అంటే వీరే. చదవటం వచ్చి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే పరలోకంలోని స్థానం బహు అల్పమైనది. కనుక క్రీస్తు ఎవరో నీకు తెలియాలంటే, ఆయన గుణలక్షణాలు తెలియాలంటే, ఆయన వాగ్దానాలు తెలియాలంటే, ఆయన ప్రవచనాలు తెలియాలంటే, ఆయన చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నిస్సందేహమైన విశ్వాస సహితమైన జీవితాన్ని నేను జీవించాలి అనే ఆశ నీకు ఉంటే గనుక బైబిల్ చదవటం ప్రారంభించు. కనీసంగా మార్నింగ్ ఒక 3 అధ్యాయాలు, ఈవినింగ్ ఒక 3 అధ్యాయాలు. అలా కూడా నేను చదవలేనంటే కనీసంగా 3 అధ్యాయాలైనా చదవకపోతే అసలు మనము చదువు వచ్చినా కూడా చదవలేకపోతే మన క్రైస్తవులమే కాదేమో అనే డౌటు అపవాదికి తీసుకొని వస్తాడు. కొన్ని రోజుల్లో నీకు కూడా వచ్చేస్తుంది అది. కనుక కనీసంగా 3 అధ్యాయాలైనా మనము అనుదినము చదవాలి. కనుక ప్రారంభించండి. ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా గతాన్ని కాకుండా ప్రస్తుతాన్ని బట్టి అయినా మార్చుకుందాం. కనుక ఈ కోవిడ్ వల్ల ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో లేదో తెలియదు. కానీ మనం మరణిస్తే కనుక, క్రీస్తులో నేను మరణిస్తే నేను పరలోకంలో ఉంటాననే నిశ్చయత ఏ క్షణమైనా నీకు నాకు కలిగి మనము జీవించాలి. మరణాన్ని మనము స్వాగతించగలగాలి. నవ్వుతూ దాన్ని పలకరించగలిగిన ధైర్యము, దమ్ము నీలో నాలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందో తెలుసా? క్రీస్తు నీ గుండెల్లో కొలువైనప్పుడు, ఆయన వాక్యం అణువణువున మనలో ఉన్నప్పుడు, ప్రార్థనతో మనం ప్రభుతో అనుసంధానమైనప్పుడు మరణముకు నీకు భయపడుతుంది కానీ నీవు దానికి భయపడవు. కనుక క్రీస్తులో కలిసి ఉండాలంటే ప్రార్థన, రెండవది ఆయన అర్థం అవ్వాలంటే వాక్యం. కనుక ఈ రెండిటికి మనము దగ్గర అవ్వాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండాలి మూడవదిగా. కనుక దాని విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బైబిల్లో ఇంకా అనేకమైన విషయాలు తెలియపరచడానికి ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ బైబిల్ అంటూ 66 బైబిల్ పుస్తకాల ధ్యానాలతో వారానికి 1 లేక 2 మరి లైవ్ వీడియోస్ ఇస్తూ బైబిల్ని మీకు వివరిస్తాం. మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తోనూ, ఫొటోస్తో, కొన్ని చార్ట్స్తో మరింతగా మరి బైబిల్ని మీకు అర్థమయ్యేటట్లుగా చూపించడానికి ఒక్కొక్క పుస్తకాన్ని ఒక 40-50 మినిట్స్లో పూర్తి చేయడానికి ఒక్కొక్క వారం ప్రయత్నం చేస్తాం. కనుక బైబిల్ పరిచయం, అసలు బైబిల్ ఎవరు రాశారు, ఎలా వచ్చింది, ఎంతకాలం పట్టింది, ఇవన్నీ కూడా మనం మొదట నేర్చుకుంటాం. ఆ తర్వాత ఆదికాండం యొక్క వివరణ చూస్తాం. కనుక ఆదికాండము చదవకపోతే చదవటం దయచేసి ప్రారంభించండి. ఇప్పుడు ప్రారంభిస్తే
తప్పకుండా 4 రోజుల్లో మీరు ముగించగలుగుతారు. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేటి మన ధ్యానాంశం నిర్ణయ కాలము, ద డెసిషన్ పీరియడ్. 102వ కీర్తన 13వ వచనం. 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఇక్కడ ఈ 102వ కీర్తన మనం గమనిస్తేనండి, అక్కడ 102 అనే దాని ఆ నెంబర్కి ముందుగా దుఃఖము చేత ప్రాణము పొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దుఃఖములో ఉండి ఒక ఇశ్రాయేలుడు, ఒక కీర్తనకారుడు తన మనోదుఃఖములో, తనకు పర్సనల్ బాధ, పర్సనల్ గ్రీఫ్లో నుండి, వ్యక్తిగత ఆవేదనలో నుండి రాస్తున్న పాట. మరియు వ్యక్తిగత ఆవేదనలోని తన కిటికీని మరియు ఇశ్రాయేల్ వైపు చూపిస్తూ తన బాధ మరియు ఇశ్రాయేల్ ప్రజల యొక్క పడుతున్న బాధలన్నిటిని కూడా ప్రభువు ఎదుట పెడుతున్నాడు. ఇవన్నీ కూడా తాను చెబుతూ వస్తున్నాడు. 1-2 వచనాల్లో ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ప్రారంభిస్తాడు. 3 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే తాను తన బాధలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాడు. 12 నుంచి ఆ తర్వాత వచనాలు 23 వరకు, మనము 21 వరకు గమనిస్తే దేవుడు చేస్తాడు, ఎలా చేస్తాడనే నమ్మకంతో తాను మాట్లాడుతాడు. మళ్ళీ 23 నుంచి 24 మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తాడు. 25 నుంచి 28లో తిరిగి మళ్ళీ దేవుని స్తుతిస్తూ తన కీర్తనను ముగిస్తాడు. కనుక సహోదరుడా, సహోదరి, తన వ్యక్తిగత బాధలో నుంచి మాట్లాడుతున్నాడు. నాకు మరియు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నీవు లేచి సియోనును కరుణించే కాలము రాబోతున్నది, దాని మీద దయచూపుటకు కాలము వచ్చేసింది, ఆయన నిర్ణయ కాలం వచ్చింది. అయ్యా, నేను నా బాధలు చెప్పుకుంటున్నాను కదా, ఇదిగో ఈ సియోను, ఈ యెరూషలేము పడుతున్న ఈ బాధలు, ఈ వేదన, ఈ చెర, వీటన్నిటి నుంచి నువ్వు కరుణించే కాలము, కటాక్షించే కాలము వచ్చేసింది. ఇది నీ నిర్ణయ కాలం. దిస్ ఈజ్ యువర్ టైమ్, ఇది నీ కాలం అని ఇక్కడ భక్తుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు, ప్రభువుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మర్చిపోయాడని కాదు కానీ జ్ఞాపకం చేస్తున్నాడు మరొకసారి. కనుక అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఒక మాట, నీవు నేను ఎన్నో కొనుక్కుంటాం. డబ్బులు ఉన్నాయని కొనుక్కుంటాం, మరియు తోటి వాడిని చూసుకొని కొనుక్కుంటాము. ఇతరులది కుటుంబాల్లో, వారి ఇళ్లలో అది బాగుందని చూసి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని కొనుక్కుంటాం. కొన్నేమో అసూయతో, కొన్నేమో అతిశయంతో, కొన్నేమో వాళ్ళ ఇంట్లో ఉంది కదా మనకు కూడా ఉంటే ఉపయోగపడుతుందనే ఆలోచనతో, మరికొన్నేమో డబ్బులు ఉన్నాయి కదా అని మరికొన్ని అవసరం లేకపోయినా కొనేస్తూ ఉంటాం. కానీ కొన్ని మనం గమనిస్తేనండి, ఎన్నో విషయాలు డబ్బులున్నాయని అసూయతోనూ, అతిశయముతోనూ, అవసరం లేకపోయినా ఉంటే బాగుంటుందేమో అనే దాంతో కొంటాం. కానీ ప్రతి వస్తువు కూడా నీవు ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆయన నిర్ణయ కాలంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక నేను చర్చ్ కోసం తీసుకున్న పర్సనల్ కెమెరా కానీ, నేను వాడుతున్న ల్యాప్టాప్ కానీ, నేను వాడుతున్న ట్యాబ్ కానీ, నేను వాడుతున్న ఫోను కానీ, ఇవన్నీ కూడా దేవుడు తన నిర్ణయ కాలంలో నాకు అనుగ్రహించాడు. ఎన్నోసార్లు కొనాలని ప్రయత్నం చేసినా అది ఆగిపోయింది. మా నాన్నగారు వద్దంటమో, లేకపోతే పరిస్థితులు బాగోపోవటమో, లేకపోతే ధనం అప్పటికి సమకూరకపోవటమో, ఇట్లాగా అయిపోతూ వచ్చింది. కానీ దేవుడు తన నిర్ణయ కాలంలో నాకు అనుగ్రహించాడు. అప్పటి నుంచి నాకెంతో సరిగా ఉపయోగపడటం ప్రారంభమైంది. కనుక మందిరంలో ఇక్కడ వెనకాల కనపడుతున్న బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ, మరియు కావాల్సిన స్పీకర్స్ కానీ, మైక్రోఫోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ అప్పు చేయకుండా కొనుక్కోవటానికి దేవుడు నిర్ణయ కాలంలో గత సంవత్సరంలో దేవుడు అనుగ్రహించాడు. అంటే ఎప్పటి నుంచో కొందాం అనుకుంటూ ఉన్నాం. కానీ నిర్ణయ కాలము, ఆయన నిర్ణయ కాలం. ఇంతకు 2 years ముందే సౌండ్ సిస్టమ్ కొనాలి, QSC K12.2 అనే స్పీకర్స్. కానీ గత సంవత్సరం కొన్నాం. దాని వలన ఏమైందంటే 20,000 ఒక్కొక్క బాక్స్కి తగ్గిందనమాట. అంటే 60,000 మనకు కలిసి వచ్చినాయి. దానివల్ల ఇంకొక ఐటెం కొన్ని ఐటమ్స్ కొనడానికి
అవకాశం దొరికింది, స్టేజ్ మానిటర్స్ కొనుక్కోవడానికి అవకాశం దొరికింది మిగిలిన డబ్బులతో. అప్పుడే ముందే కొనుంటే 2 సంవత్సరాల ముందు అప్పుడు ఇంకా 12.1 ఉంది, ఇప్పుడు సెకండ్ సిరీస్ వచ్చింది. అంటే మోడ్రన్ది కొనుక్కున్నాము, మరి 60,000 మిగిలిని, ఆ మిగిలిన డబ్బులతో మరొక 2 స్పీకర్లు కొన్నాము, అవి చర్చిలో ఉపయోగపడతాయి. మరి బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక 500-600 మందికి కూడా సమాధానం చెప్తున్నాయి. అంటే చూడండి, దేవుడు నిర్ణయ కాలము ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం అనుకుంటే నేను మా నాన్న అడుగుతూ ఉండండి, డాడీ కొందాం స్పీకర్లు కొందాం, ఈ ఎంతకాలం వాడతాం, మందిరము పెద్ద చేశాను 2016లో, ఈ స్పీకర్లు మనకు పనికిరావు, ఈ డబ్బావి సౌండ్ సరిగ్గా రావట్లేదు వెనక్కని అంటూ ఉండండి. చూద్దాంలే, తర్వాత కొందాంలే. నాకేమో చేయాలని ఆరాటం. కానీ దేవుడు ఆపేస్తా వచ్చాడు. 2 years ఆపేశాడు. 2016 నుంచి 2 years గడి, అబౌవ్ 2 years, 16, 17, 18, 19, 20. కానీ గమనించండి, 4 years దేవుడు ఆపేశాడు. నేను అనుకున్నది 5వ సంవత్సరంలో ఇచ్చాడు. దానివల్ల ఇంకొక 2 ఎక్స్ట్రా కొనుక్కున్నాం, మొత్తం 6 కొనగలిగాం. కనుక ఆయన నిర్ణయ కాలంలోనే ప్రతీది కూడా మన ప్రభు జరిగిస్తాడు. మనం ఎంత తొందరపడినా కానీ మనకి నష్టమే జరుగుతుంది. పోరపో కొనుక్కో అని అంటాడు, కానీ మనస్ఫూర్తిగా ఇవ్వడు ఆయన. మనస్ఫూర్తిగా ఇస్తే శ్రేష్టమైనవి, చక్కనివి, ప్రయోజనకరమైనవి, 10 తరాల వరకు కూడా చక్కగా ఉండేవి, కదిలించే పని లేకుండా ఉండేవి దేవుడు మనకిస్తారు. కనుక గమనించండి సహోదరులారా, దేవుడికి తెలుసు మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో. కనుక ఆయన నిర్ణయ కాలం కొరకు ఆగుదాం. ఆయన దయ చూపించే వరకు మనం ఆగిపోదాం. తొందరపడద్దు, తొందరపడి తప్పటడుగులు వేయద్దు. నయోమి తొందరపడింది, అడుగు తడబడింది, తప్పటడుగుగా మారింది, భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, ఒక కోడలు వదిలేసిపోయింది. కానీ రూతమ్మ తనను హత్తుకోనున్నది. తిరిగి మళ్ళీ దేవుడు వాళ్ళని సరిచేశాడు, ఆశీర్వదించాడు. నయోమి పశ్చాత్తాపాన్ని బట్టి రూతుని దేవుడు దీవించాడు. రూతు కూడా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తన జీవితాన్ని దేవుడు మార్చాడు. కనుక మనము కూడా తొందరపడకుండా, తొందరపడితే తప్పటడుగులు వేసేస్తాం. దేవుడు నీ మీద నా మీద దయ చూపించే కాలము వస్తుంది. అబ్రహాము శారాకి దేవుడు గర్భాన్ని తెరిచేటప్పుడు ఆయన నిర్ణయ కాలం వచ్చును, శారా గర్భము తెరిచునని ఉంటుంది. కనుక దేవుడు నిర్ణయ కాలం వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు దయ చూపించే కాలం వచ్చినప్పుడు నీకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కనుక తొందరపడద్దు, తప్పటడుగులు వేయొద్దు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ కూడా చక్కటి మాట ఒకటి ఉంటుంది, చూద్దాం మనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుదము. దాని పై మాట మీరు గమనిస్తారండి 15లో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మరలా చదివాను 16వ వచనము. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు సమయోచితమైన, టైమ్లీ హెల్ప్ అన్నమాట. ఎప్పుడు నీకు నాకు సహాయం చేయాలో దేవుడికి తెలుసు. మనం ఆవేశపడిపోతూ ఉంటాం, మనం కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడు నాకేంటి ఇంకా సహాయం చేయట్లేదు, ఏంటి నాకేం చేయట్లేదని నేను ఆవేశపడిపోతూ ఉంటాం. ఏంటి ఇంకా టైం అవ్వలేదా? ఎందుకంటే ఇప్పుడంతా 2 minutes మ్యాగీ నూడిల్స్, తర్వాత పులిహోర పౌడర్ అంట, ఇంకేంటి టమాటో కర్రీ ప్యాకెట్ తీసుకెళ్ళి వేడి నీళ్ళలో పెట్టేస్తే కూర అయిపోద్ది. ఇన్స్టెంట్ అన్నమాట. ఇన్స్టెంట్ అనేది
ఎక్కువైపోవటం వలన ఆయన నిర్ణయ కాలం వరకు మనం ఆగలేకపోతున్నాం. వెయిటింగ్ అనేది తగ్గిపోతుంది ఈ రోజుల్లో, సహనము తగ్గిపోతుంది, నిరీక్షణ కలిగి ఎదురు చూడటం కోల్పోతున్నాం. ఏదైనా చిటికలో అయిపోవాలి మొత్తం. కన్ను మూసి కన్ను తెరిచేసరికి అవసరాలు తీరిపోవాలి, అద్భుతాలు జరిగిపోవాలా, పైనుంచి కట్టలు పడాలా, నాకు ఉద్యోగం వచ్చేసేయాలి, బాధ్యతలు పెరిగిపోవాలి, అద్భుతమైన రీతిలో అందరూ నేను ఏలాలి, రాజులాగా రాణిలాగా బతికేయాలి. అన్నిటికీ కూడా సమయం ఉంటుంది. బిడ్డ జన్మించాలంటే తల్లి నవమాసాలు మోసి తీరాల్సిందే. లేదు 5వ నెలలో నా బిడ్డ నేను చూడలేకపోతున్నానంటే తీస్తారు బయటికి, చూస్తావు, కానీ వాడు ఈ భూమి మీద ఉన్నాడు, ఇంకా మరణిస్తాడు. బికాస్ ఇంకా 4 నెలలు తన పరిపక్వత సమయం ఉంది, తాను ఎదగాల్సిన సమయం ఇంకా 4 నెలలు ఉంది. కనుక దేవుడు నీకు ఇవ్వట్లేదంటే నువ్వు ఆ విషయం పొందుకోవటంలో కానీ ఇంకా నువ్వు ఎదగాల్సిన సమయం ఉందన్నమాట. ఆ బిడ్డ 9 నెలలు గర్భంలో రూపము పూర్తిగా అవ్వాలి. 36 వీక్స్ 36 వారాలు పూర్తి అవితే 35-36 వారాలు పూర్తయితే బిడ్డ ఫుల్ ఫామ్లోకి వస్తాడనమాట, ఫుల్ షేప్లోకి వస్తాడు, చక్కటి రూపాన్ని ధరిస్తాడు. కనుక గమనించండి, దేవుడు నీకు నాకు ఏదైనా ఇవ్వాలన్నా కూడా మనల్ని ఆ రూపంలోకి ఆయన మారుస్తాడు. ఒక బిడ్డకి ఇప్పుడు మా బాబు ఉన్నాడు, వాడు చాక్ కావాలంటాడు, సిజర్ కావాలంటాడు. 2 years కంప్లీట్ చేసుకోబోతున్నాడు జూలై 10కి. అయితే నాకు చాక్ అంటాడు, కత్తిరి అంటాడు. సరేలే బాబు ఆడుకో అని ఇస్తామా? లేదు, వాడు ఏడ్చి గీ పెడుతున్నా కూడా ఇవ్వము. ఫోన్లో ఏడుస్తున్నాడు కదా అని ఇస్తే చేయి దిగిద్దు, పక్కనోడిని కోస్తాడు, లేకపోతే వీడు చేయి కోసుకుంటాడు, లేకపోతే ఎక్కడేదన్నా ఊరికి ఇట్లా అనుకున్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? చిన్న నరాలు ఇక్కడ తెగిపోతే ప్రాణం దక్కుతుందో లేదో తెలియదు. కనుక వాడికి ఎప్పుడు కత్తిర ఈ షార్ప్ ఐటమ్స్ అనేవి ఎప్పుడు ఎలా ఇవ్వాలో, వాడిని ఎలా వాడటం ఒకవేళ నేర్పిద్దామన్నా తెలియని వయసు, నేర్చుకోలేని వయసు, అంత నేర్చుకునే వయసు కాదు. అట్లానే నీవు అడిగే విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించు. దాని విషయమై నేను ఇంకా నేర్చుకోవాలేమో, ఆ వస్తువు నేను ఏదైతే అడుగుతున్నానో, ఏ కార్యమైతే నేను దేవుని దగ్గర వేడుకుంటున్నానో దాని విషయం నేను ఇంకా ఆగాలేమో, దాని విషయం నేను ఇంకా ఏదైనా నేర్చుకోవాలేమో, ఇంకా ఏదైనా నేను తెలుసుకోవాలేమో అని దేవుడు నన్ను ఆపుతున్నాడేమో. ఒకటండి, ఆలస్యం అవుతుంటే సమాధానం రానివ్వకుండా మనం ఇంతకుముందు ప్రార్థన చేశాం. ఇంతకుముందు మనము ఒక వాక్యాన్ని విన్నాం, జవాబు రానప్పుడు నేను ఎందుకు ప్రార్థించాలి అనే వాక్యం. అక్కడ దానియేలు ప్రార్థన మనం చూసాం. నీకు జవాబు రావట్లేదంటే ఒక కారణం ఏంటంటే, ఆ వర్తమానంలో మనం విన్నది, నీలో పాపము దోషముండి నువ్వు ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. నీ పాపాన్ని ఒప్పుకొని దేవునితో సమాధానపడి, ఒప్పుకోలుతో కూడిన ఒప్పుకొని నువ్వు సమాధాన పడిన తర్వాత నీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. రెండవది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అపవాదిగాడు నీకు జవాబు రానివ్వడు. రానివ్వకున్నాడు అడ్డుబండలు వేస్తూ ఉంటాడు. అపవాది వాడు దూతలను పంపించి వర్తమానాన్ని తీసుకొని వస్తున్న దేవుని దూతలను వాడు ఆపివేస్తాడు, అడ్డంకులు వేస్తాడు. కానీ నువ్వు ప్రార్థనలో పోరాడుతున్న విసుగక, ఎడతెగక, అత్యాశక్తితో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు జవాబుని పొందుకుంటావు, ఆపకుండా. అందుకనే దేవుడు అన్నాడు, విసుగక ప్రార్థించు, నిరంతరం ప్రార్థించని అన్నాడు. కనుక అలా ప్రార్థించినప్పుడు అక్కడ నీ ప్రార్థన పోరాటం వలన ఇక్కడ దూతలు కూడా అపవాదిని జయించగలుగుతాయి. నీ జవాబు నీకు వస్తుంది ఆలస్యమైనప్పటికి కూడా. అదొక రెండవ కారణం అయితే, కనుక మూడవ కారణం ఏంటంటే, ఈ రోజున మనం చూస్తున్నాం నిర్ణయ కాలం. అంటే దేవుని టైం అయిందా లేదా, నా వాచ్లో నీ వాచ్లో కాదు టైం అవ్వాల్సింది, ఆయన వాచ్లో, ఆయన గడియారములో టైం అయిందా లేదా. ఆయన అనుకున్న కాలము నా జీవితంలో వస్తే నువ్వు అడిగినా అడగకపోయినా కూడా దేవుడు దాన్ని తెచ్చి నీ జీవితంలో పెడతాడు. కనుక రైట్ టైం నీకు ఆయన అన్నీ ఇచ్చేస్తాడు. సమయోచితమైన సహాయం అంట, చక్కటి మాట అండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము, ద టైమ్లీ హెల్ప్. కనుక ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా కావాలో నా దేవుడు సమయానికి తగినట్లుగా
సీజన్కి తగినట్లుగా అన్నీ కూడా నీకు నాకు సమకూర్చేస్తాడు ఆయన. హల్లెలూయా. నా వివాహమైనప్పుడు నేను ఒక సాక్ష్యాన్ని చెప్పాను. అది చెప్పి మరొక వాక్యాన్ని మీకు చూపించి ముగిస్తాను. నేను ఎప్పటి నుంచో ప్లాస్టిక్ సూట్ కేస్ కొనాలని అనుకుంటూ ఉండేవాడిని. అది కొనుక్కునే అవకాశం, ఆఫర్ కూపన్, రిలయన్స్ ఫుడ్ ప్రింట్స్లో కూడా కూపన్ ఇచ్చారు. మా అన్న అప్పుడు నన్ను అడిగాడు, నువ్వు కొనుక్కుంటావు, ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా అని. లేదులే, నేను ఆగుతానులే. ఎందుకు అప్పుడు అలా అనేసాను, కానీ నాకు ఇష్టం ఆ ప్లాస్టిక్ది కొనాలండి. ఎందుకంటే మరి ఎందుకో తెలియదు, కొన్ని ఇష్టాలు ఎందుకో మనకు తెలియదు, అవసరం కూడా. అయితే మ్యారేజ్ వచ్చింది, అప్పుడైనా కొందాం అని అనుకున్నా. మా నాన్న అన్నీ నీతో వచ్చి కొనివ్వలేను కాబట్టి అన్నోళ్ళతోనో మీరందరూ వెళ్ళి కలిసి వెళ్ళి కొనుక్కోండి అవసరమైనవని, నేను మిగిలిన పనులు చూసుకుంటానని ఆయన కొంత సొమ్ము నాకు ఇచ్చి పంపించారు. అప్పుడు కూడా కొందామని చూసాము, అనుకున్నాము. ఇట్లా డీమార్ట్లో ఉంటుంది, లేదా ఇక్కడ పలానా బెస్ట్ ప్రైజ్లో ఉంటుంది, లేదా రిలయన్స్లో ఉంటుంది, ఇట్లా 4 షాప్స్ అనుకున్నాము. అప్పుడు కూడా కొనలే. మ్యారేజ్ అయిపోయింది. అబ్రహాం గారు హోసనా మినిస్ట్రీస్ దైవ సేవకులు మరి అప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి రాలేకపోయారు. అయితే తర్వాత పిలిచారు, ప్రార్థన చేస్తామని రండి అని. ఇప్పుడు ఇద్దరం వెళ్ళాం, ప్రార్థన చేశారు. చేసినప్పుడు అప్పుడు ఒక పెద్దది కట్టంలో నుంచి బయటకు వస్తుంది. ఏంటో అనుకున్నా, మనిషి అనుకున్నా. చూస్తే నా కాలంత ఎత్తుండే పెద్ద సూట్ కేసు. నేను, నా భార్య, ఇప్పుడు అంకిత్తు, తర్వాత పుట్టబోయే వాళ్ళిద్దరు పిల్లలు కూడా, 4 చక్కగా వారానికి సరిపడా బట్టలు పెట్టుకొని తీసుకెళ్ళే అంత పెద్ద రెడ్ కలర్ సూట్ కేసు. ఆ ప్లాస్టిక్ సూట్ కేసు బ్రాండెడ్, అది ఆయన మాకు గిఫ్ట్గా ఇవ్వటం. దాని కాస్ట్, చిన్న సూట్ కేసు ప్లాస్టిక్ సూట్ కేసు 3,000 అలా ఉంటుంది. దాని ఖరీదు 8,000-9,000 ఉంటుంది. అలాంటిది దేవుడు నాకు ఉచితముగా ఇచ్చాడు. మ్యారేజ్ అప్పుడు అంటే 1 మంత్ బ్యాక్ కొనుక్కునే అవకాశం దొరికింది, మరియు 1 ఇయర్ బ్యాక్ కొనుక్కునే అవకాశం దొరికింది. అంటే మ్యారేజ్ అప్పుడు మరియు మ్యారేజ్కి 1 ఇయర్ ముందు కూడా కొనుక్కునే అవకాశం దొరికింది. అయినా ఎందుకో వద్దనేసాను. కానీ దేవుడు తన నిర్ణయ కాలంలో అద్భుతమైన రీతిలో ఉచితముగా ఆయన నా చేతికి ఇచ్చారు. కనుక దేవుని మీద మనం ఆధారపడితే, ఆయన వైపు మనము చూస్తే అద్భుతమైనవి, అసాధ్యమైనవి, ఊహించలేనివి, మనము కనీసము కల కూడా కనలేనివి ఆయన మనకి అందిస్తాడు, మనం ఆయన వైపు చూడగలిగితే. ఆ సమయంలో అది నీ ఆశలు, నీ మనసు కావాలని మనల్ని తొందర చేస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఆగగలిగితే దానికంటే కూడా అద్భుతమైనది నా దేవుడు నీ జీవితంలోకి అనుమతిస్తాడు. యేసు ప్రభువుకి ఏం తెలుసండి నా బాధలో అని మనం అనుకుంటాం. ఆయన సహానుభవం కలిగిన వాడని 15వ వచనం అందుకే చదివాం. నువ్వు వెళ్ళే ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి కష్టము, ప్రతి సుఖము, ప్రతి కన్నీటి అనుభవం, వీటన్నిటి గుండా కూడా నా దేవుడు వెళ్ళాడు. కనుకనే ఆయన సమయోచితంగా నీకు నాకు సహాయము చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. వాడికి ఏం తెలుసండి నా బాధ, నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఆమెకేం తెలుసండి అని మనుషులను అనగలవు, కానీ నా దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్న యేసును అనలేవు. ఎందుకంటే మన ఈ ప్రధాన యాజకుడు సహానుభవము కలిగిన వాడు. సమానమైన అనుభవాలు మనుషులముగా నువ్వు ఎటువంటి నవ్వు, కన్నీరు, కరువు, కష్టాలు ఇవన్నిటి గుండా ఎట్లయితే వెళుతున్నావో ప్రతి అనుభవము గుండా అంతకు మించే నా దేవుడు వాటన్నిటి గుండా నాకంటే ముందుగానే ఆయన ప్రయాణించాడు. కాబట్టి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో నా ప్రభువుకి బాగా తెలుసు. కనుక ధైర్యముతో ప్రార్థనతో ఆయన కృపాసనము యొద్దకు వెళ్ళి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. చివరిగా ఒక వచనము చదువుకొని ముగిద్దాం. జకరయ గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. జకరయ 1:16-17. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యం గలవాడినైన నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా.
నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణముల భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడిను. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. కనుక ఇక్కడ గమనించండి, యెరూషలేమును దేవుడు ఎలా దీవించబోతున్నాడో, ఆయన కాలము వచ్చేసింది, ఆయన దానిని ఎలా దీవించబోతున్నాడో, ఎలా ఆశీర్వదించబోతున్నాడో, ఎలా దాన్ని తిరిగి కట్టబోతున్నాడో ఇక్కడ దేవుడు ప్రవచనాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన నిర్ణయ కాలం ఎలా వస్తుందో, దాన్ని ఎలా నిర్మించబోతున్నాడో, ఆయన మందిరాన్ని ఎలా తిరిగి మళ్ళీ కట్టబోతున్నాడో, ఇవన్నీ కూడా జకర్యా ద్వారా దేవుడు మాట్లాడాడు. కనుక నా మీద కూడా దేవుడు నిర్ణయ కాలం ఒకటి ఉంది, ఆయన సమయం ఉంది, ఆయన సమయోచితంగా సహాయం చేసే టైం ఉంది. నీ గడియారంలో కాకుండా దేవుని గడియారం వైపు చూడు, ఆయన సమయం వైపు చూడు. అప్పుడు నువ్వు ఆగగలుగుతావు. ఆవేశపడకుండా, ఆతురత పడకుండా దేవుడి వైపు చూసి, నా దేవా ఎప్పుడు ఇస్తావు, అప్పటి వరకు ఆగుతా. నువ్వు ఎప్పుడు చెప్తావు, అప్పటి వరకు నేను మౌనంగా ఉంటా. నాకు జవాబు ఇచ్చేయి చాలు, నేను మౌనంగా ఉంటా. నాకు తెలియపరచు, నాకు వాగ్దానం ఇవ్వు, నేను నమ్ముతున్నాను. పెంతెకొస్తు పండుగకు ముందుగా గత ఆదివారం పెంతెకొస్తు ఆదివారం 23వ తారీఖు, అనగా ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం అన్నమాట. ఈస్టర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తల కార్యము మనం గమనించినప్పుడు, ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినాన, అనగా వారందరూ కూడా ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ అన్య భాషలో మాట్లాడారు కదా. అదే పెంతెకొస్తు ఆదివారం, పెంతెకొస్తు పండుగ దినం, అది మొన్న వచ్చింది. కనుక సహోదరుడా, సహోదరి, దేవుడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత తెలియపరిచాడు ఏమని, ఇదిగోండి నేను మరలా వస్తాను, నేను వెళ్ళి వేరొక పరిశుద్ధాత్మను, వేరొక ఆదరణకర్తను కుమ్మరిస్తాను, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు నిలిచి ఉండండి అని ఆయన చెప్పారు. చెప్పిన 10 రోజులకి పెంతెకొస్తు పండుగ రావటం మనం చూస్తాం. 50వ రోజు పెంతెకొస్తు, 50th డే ఈస్టర్ తర్వాత. కనుక ప్రభు అన్నారు, అయినను మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడతారు, అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము మరి భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉంటారని. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు బయట కదలదురు అబ్బాయి అని దేవుడు చెప్పాడు శిష్యులకి. అప్పుడు ఆయన చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజును, అనగా ఈస్టర్ తర్వాత 50వ రోజు, ఆయన చెప్పి వెళ్ళిపోయిన 10వ రోజు పెంతెకొస్తు పండుగ దినాన దేవుడు ఆత్మ వాళ్ళపైన కుమ్మరించబడటం మొదటిసారిగా పరిశుద్ధాత్మ అభిషేకం వారు అనుభవించారు. అన్య భాషలతో మాట్లాడారు. 3000 మందిని పేతురు సువార్త చెప్పి రక్షణ మారుమనసు అనుభవంలోకి నడిపించాడు. ఆది సంఘం, మొదటి మందిరము, సంఘము ఆ దినము ప్రారంభించబడింది. మందిరం కాదు, క్షమించండి, సంఘము ఆ దినము ప్రారంభించబడింది. మందిరం ఈజ్ ఎ బిల్డింగ్, సంఘం జనాల యొక్క సమూహం. కనుక వారందరూ కూడా వేచి ఉన్నారు. అరే 2 రోజులు అయిపోయింది ఇంకా ఆత్మ రాలేదే, అరే 4 రోజులు అయిపోయింది ఇంకా ఆత్మ రాలేదే, అరే 5 రోజులు అయిపోయింది ఇంక వద్దులేరా బాయ్, 4-5 రోజులు చేసాం ఇంకా రాలేదంటే ఇంకేం ఉండదేమో అని అనుకోలే. వారు విశ్వాసం ఉంచారు, నమ్మారు, ప్రభువు మీద ఆనుకున్నారు. ఎన్ని రోజులైనా కానీ మనం ప్రార్థనలో గడుపుదాం, తప్పకుండా దేవుని ఆత్మ దిగి వస్తుంది, మనం అభిషేకించబడతాం, అప్పుడు మనం సాక్షులుగా మారతాము అని వారు నమ్మారు. అలా నమ్మారు కనుకనే 10 దినాలు బయటికి కదలకుండా ఉపవాసం ఉండి 10 దినాలు వారందరూ కూడా 120 మంది మేడగదిలో అందరూ కలిసి ప్రార్థించడం ప్రారంభించారు. అలా ప్రార్థించడంతో అభిషేకాన్ని పొందుకొని పరిచర్య చేయటం ప్రారంభించారు. కనుక గమనించండి సహోదరులారా, శిష్యులు వేచి ఉన్నారు, ఆత్మను పొందుకొని స్వార్థ పరిచర్య చేశారు. పౌలు కూడా వేచి ఉన్నాడు దేవుని నిర్ణయ కాలం వరకు. అరేబియా ఎడారుల్లో 3 సంవత్సరాలు, ఆ తర్వాత అద్భుతమైన పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు పరిచర్య ప్రారంభించే బదులు ఎదురు చూస్తున్నాడు తండ్రి నిర్ణయ కాలం వరకు. ఆ తర్వాత పరిచర్యను ప్రారంభించాడు సిద్ధపడి. కనుక ఈ నిర్ణయ కాలము, ఈ వేచి ఉండే కాలము, ఇదంతా కూడా ఏంటో తెలుసా? నీవు సిద్ధపడాల్సిన సమయం ఇది.
కనుక దేవుడి నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా దీవించబడతావు, తప్పకుండా తిరిగి మళ్ళీ కట్టబడతావు, తప్పకుండా మళ్ళీ ఆశీర్వాదాలు దేవుడి పైన కుమ్మరిస్తాడు. ఈ కష్టాలు, ఈ వేదన, ఈ శ్రమలు, వీటన్నిటి కూడా నువ్వు నడవాల్సిందే. తప్పించుకునే మార్గము లేదు, కానీ జయించే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు, తట్టుకునే శక్తినిస్తాడు, ఆ బాధల్లో నిన్ను నలిపేస్తాడు. మరియు ఎందుకంటే నిన్ను సువర్ణంగా మార్చడానికి, సువాసనగా మార్చడానికి, అద్భుతమైన దీవెనలు నీ పైన కుమ్మరించడానికి. ఎందుకు ఈ బాధలు అనుకోవద్దు, బాధలు ఉండవనుకోవద్దు, బాధలు ఉంటాయి, వస్తాయి. వాటిలో నుంచి నువ్వు నడవటం వలన శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మార్చబడతావు. ఈ యొక్క 30 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉన్నాడు, గొప్ప బహుమానమని సాకుని పొందుకున్నాడు. అలానే నీవు కూడా వేచి ఉండు. ఆయన నిర్ణయ కాలంలో దేవుడు నీకు కూడా ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని, గొప్ప కార్యాలు నా దేవుడు నీ జీవితంలో కూడా జరిగించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అత్యంత కృపగలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో అభిషేకించి ప్రభువా ఇంతవరకు నడిపించిన మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో నీ నిర్ణయ కాలం వరకు ఆగటము ప్రభా, వేచి ఉండడం మాకు నేర్పించండి. తొందరపాటు తొలగించండి. తొందరపడితే తప్పటడుగులు వేసేస్తాం. తప్పటడుగులు వేస్తే అపవాదికి ప్రభా దొరికిపోతాము నాయన, పాపంలో పడిపోతాం. కానీ నీ బిడ్డలమైనవి ఎవ్వరం కూడా తొందరపడకుండా నీవు చెప్పేంత వరకు ప్రభా మేము మౌనంగా ఉండటము, నీ జవాబిచ్చేంత వరకు, మార్గము సరళం చేసేంత వరకు, దారులు తెరచేంత వరకు కూడా మౌనమై ఉండడం మాకు నేర్పించండి ప్రభా. మౌనంగా నీ వైపు చూడటం మాకు నేర్పించండి నాయన. తొందర, ఆవేశము, అత్యాశ, అసూయ ఇవన్నీ కూడా నిర్మూలన చేయి. వేచి ఉండటము, ఈ నిర్ణయ కాలంలో మేము మమ్మల్ని దిద్దుతే ప్రభా, దిద్దుబాటుకి లోబట్టం, విధేయత చూపటం, శ్రమలను తట్టుకోవటము, సహించడము, జయించడం మాకు నేర్పించండి. సువర్ణమయంగా మార్చండి. వెయిటింగ్ మాకు నేర్పించండి. సహనము నేర్పించండి. వేచి ఉండి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ నిర్ణయ కాలంలో అనుభవించగలిగిన కృప, వేచి ఉండగలిగిన కృప, ప్రార్థనలో పోరాడగలిగిన కృప, వాక్యము చదివి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు తెలుసుకోగలిగిన కృప మా అందరూ కూడా అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ కూడా దేశానికి, అధికారులకు సదా తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. తిరిమల్లి మనము రేపు వేకుజామున కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప అందరికి తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.